ఈరోజు గురువారం సందర్భంగా స్వామి శ్రీ గురు రూపమైనటువంటి దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవాలి. కొంతమంది సాయిబాబాని ఆరాధిస్తారు. గురు రూపమైనటువంటి ఆదిశంకరాచార్యులు కానీ మనకి ఏ గురువైనా ఈ రోజున గురుని ప్రార్థిస్తే కనుక గురుడికి అధిపతి బృహస్పతి కాబట్టి ఈరోజు పసుపు కలరు వస్త్రాలు కానీ పసుపు కలరు సంబంధించిన ఏదైనా ప్రసాదం కానీ పసుపు కలర్ పువ్వులు అట్లాంటివన్నీ భగవంతుడికి సమర్పిస్తే గనక ఆ గురుగ్రహం అనేది అనుగ్రహించి మన జీవితాల్లో ఉన్న గురుదోషాలను పోగొట్టి చాలా వరకు మనకు మంచి జరుగుతుందంట. అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే ఏంటంటే జీవితంలో ఏ పని జరగదంట. అంటే ఎస్పెషల్లీ మ్యారేజెస్ కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా నష్టాలే వస్తాయంట. సో అందుకని గురుగ్రహం అనుగ్రహం కోసం అయితే మనం వేసుకునే డ్రెస్ కూడా ఆల్మోస్ట్ ఎల్లో కలర్లో ఉంటే కూడా ఆ పాజిటివ్ వైబ్స్ తోటి గురుగ్రహం అట్రాక్టివ్ అవ్వడంతో పాటు మన జీవితంలో ఉన్న సమస్తమైన గురుదోషాలు తొలగిపోయి గురుగ్రహం అనుగ్రహం కలుగుతుందంట. అంటే ఇప్పుడు దేవతలకు అధిపతి బృహస్పతి, రాక్షసులకు అధిపతి శుక్రాచార్యుడికి ఇష్టమైన వారం వచ్చేసి శుక్రవారం. స్వామివారికి ఇష్టం అంటే మనం ఎక్కువ శాతం అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తూ ఉంటాం కాబట్టి శుక్రవారం మనము శుక్రదేవునికి పూజిస్తే గనక అంటే లగ్జరీ లైఫ్ జీవితంలో అన్నీ అంటే ఉన్నతమైన లైఫ్ని జీవిస్తారంట. అంటే మంచి బంగ్లాలు, బిల్డింగ్లు, వాహనాలు, మంచి రిలేషన్షిప్స్ అట్లాంటివన్నీ బిల్డ్ అవ్వడానికి శుక్రవారం రోజు స్వామివారిని పూజించాలంట. అమ్మవారిని పూజిస్తే కనుక ఇవన్నీ కూడా అందుతాయంట. సో మనం ఏ పూజ చేసినా కూడా ఆ రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే గురు గ్రహం అనుగ్రహం కోసం అనమాట. మనకు శాస్త్రాల్లో చెప్పబడిందిగా గురు బ్రహ్మం గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః అంటారు కదా. గురుగ్రహం అనుగ్రహం ఉంటేనే మన జీవితంలో అన్ని విధాలుగా తెలివి, జ్ఞానము, మంచి జీవితం, మంచి నడవడిక అనేది ఏర్పడుతుంది. సో గురుగ్రహం అనుగ్రహం పొందడంటే ఒక గురువు యొక్క అనుగ్రహం పొందితే కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర సమస్తమైన దేవీ దేవతల అనుగ్రహం మనకు దక్కుతుంది. ఇదండి గురువారం యొక్క విశిష్టత అనమాట. నాకు తెలిసింది మీకు షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక దేవుడిది అనుగ్రహం ఉంటుంది. మన హిందూ సాంప్రదాయంలో 7 రోజులు 7 రకాల నవగ్రహాలు ఉంటాయి కదా. నవగ్రహాల్లో 7 రోజులకు 7 గ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆదివారం వచ్చి సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు సూర్యుడికి ఇష్టమైన వస్త్రాలు, ప్రసాదం అట్లా సమర్పించుకోవాలి. సోమవారం సోముడు అంటే చంద్రుడి అనుగ్రహం కోసం వైట్ కలర్ వస్త్రాలు, వైట్ కలర్ ప్రసాదం అట్లాంటివన్నీ సమర్పించుకోవాలి. మంగళవారం బృహస్పతి, మంగళవారం కుజుడు అండ్ కుజగ్రహ అనుగ్రహానికి ఉపయోగపడుతుంది. బుధవారం బుధగ్రహానికి ఇష్టమైన కలర్ ఆకుపచ్చ అండ్ బుధవారానికి అధిపతి గణపతి అన్నమాట. సో గురువారానికి అధిపతి మన గురుదేవత రూపములైన సాయిబాబా, దత్తాత్రేయ ఇట్లాంటి రూపాలన్నమాట. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. అట్లాగే అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి అమ్మవారిని ఎంత మనస్ఫూర్తిగా మనం పూజించుకుంటే ఆ శుక్రగ్రహ అనుగ్రహం అంతగానం అందుతుందంట. శనివారం వచ్చేసి శనిదేవుడికి ఇష్టమైన వారం. ఈరోజు నీలిరంగు వస్త్రాలు ధరించడం, నీలిరంగు పువ్వులను వారికి సమర్పించడం, ఎస్పెషల్లీ నలుపు రంగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. సో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క వారం ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు నేను గురువారం కాబట్టి గురుగ్రహం అనుగ్రహం గురించి మేమైతే చెప్పడం అయితే జరిగింది. ఈరోజు ప్రసాదంగా స్వామివారికి శనిగలు దానం చేస్తే కనుక శని దోషాలు కానీ అనుకున్న కార్యాలు నెరవేరడం కానీ జరుగుతాయంట. సో ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయానికి కానీ
దత్తాత్రేయ స్వామి ఆలయానికి కానీ వెళ్తే కనుక అన్ని ఫలితాలు అందుతాయంట.